హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి గోబీ రైస్ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే అన్నం వండి పెట్టుకున్నాను. ఇంకా గోబీ పూలకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొంచెం మైదా పిండి వేసి ఇలా బాగా కలిపి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ గోబీ పువ్వునైతే క్యాలీఫ్లవర్ అంటాం మనమైతే. ఇంకా గోబీ చేస్తున్నాం కాబట్టి గోబీ పువ్వు అంటున్నాను నేనైతే. చూడండి, ఆయిల్లో బాగా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడాక ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్ది వేయిన తర్వాత సోయా సాస్ కొంచెం, టమాటా సాస్ కొంచెం వేసేసి బాగా కలుపుకోవాలి. ఇంక ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న గోబీ పువ్వును కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం అన్నం ముందుగానే వండి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, బాగుంటుంది ఫ్లేవరు. ఇంకా అలాగే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అయితే చూసుకోండి సరిపోయిందా లేదా. ఇంకా ఉప్పు చెక్ చేసుకొని నాకైతే సరిపోయింది, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఎంతో రుచికరమైన గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలకైతే చాలా ఇష్టం. చాలా రోజులు అయింది కదా చేయకని చేసి పెట్టాను, చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబీ రైస్ నా వీడియోలో ఉంది ఆల్రెడీ, చెక్ చేయండి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఉంది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.